కంటెంట్ కోసం అయితే ఖచ్చితంగా కాదు. హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు 9th డే ఆఫ్ నవీన ప్రేయర్ సెట్ రోజుల చర్చ్. అండ్ ఎస్, ఇదే లాస్ట్ డే అనమాట. ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, నేను డే 1 అయితే నిజంగానే నా మీద నేను ఒక సెల్ఫ్ డౌట్తో, ఒక క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళగలుగుతానా లేదా ఈ 9 days అనుకొని. బట్ టుడే ఫైనల్లీ ఐ కెన్ సే దట్ ఎస్, ఐ డిడ్ ఇట్ అని. ఎందుకంటే వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ విష్ లిస్ట్ అనమాట ఈ 9 days ఇక్కడికి రావడం అనేది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. ఏం మోని, మరి అంత భక్తి ఎక్కువైపోయిందా, ఎప్పుడు లేనిది సడన్గా అయ్యారా అని మా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎస్, నేనైతే ఇన్ కేస్ ఎవరైనా నన్ను కానీ వైజాగ్లో బెస్ట్ ప్లేసెస్ ఏది అని చెప్తే నేను ఖచ్చితంగా ఫస్ట్ రికమెండ్ చేసే ప్లేస్ అయితే ఇదే, అపార్ట్ ఫ్రమ్ బీచ్. నిజంగా ఇక్కడికి వెళ్తే అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది, వ్యూస్ కానీ అన్నీ బాగుంటాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బై వాక్ వెళ్ళండి పైకి. ఆబ్వియస్గా కష్టంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పైకి వెళ్ళాక. అస్సలు ఇంకా కష్టపడి వెళ్ళాము అన్న ఫీల్ కూడా ఉండదు నిజంగా. యు నో వాట్, 3 రిలీజియన్స్, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్స్, ఈ 3 రిలీజియన్స్ ఇక్కడ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి వెళ్ళే దారిలో కావచ్చు. స్టార్టింగ్ మసీద్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత చర్చ్ ఉంటుంది, ఆ తర్వాత టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది నిజంగా. సో అస్సలు మిస్ అవ్వకండి.